మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సమావేశానికి సీఎస్ మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్య నాదెళ్లను కోరారు సీఎం రేవంత్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సమావేశానికి సీఎస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పైన చర్చించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్య నాదెళ్లను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వీరిరువురి భేటీకి సంబంధించి అప్డేట్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, భేటీలో చర్చకొచ్చిన అంశాలేంటి? మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ వీరిద్దరి మధ్య అరగంటకు పైగా భేటీ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ శాంతకుమారి ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు పెట్టుబడుల కోసమే ఈ యొక్క మీటింగ్ జరిగినట్టు తెలిసింది. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థలను హైదరాబాద్ లో నెలకొల్పే విధంగా చొరవ చూపాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్య నాదెళ్ల దృష్టికి తీసుకెళ్లాలని తెలుస్తుంది. అంతేకాకుండా స్కిల్ ఇండియా యూనివర్సిటీకి కూడా సలహాలు ఇవ్వాలి. స్కిల్ ఇండియా యూనివర్సిటీలో ఏమేమి కోర్సులు పెడితే బాగుంటుంది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా సలహాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, అంతేకాకుండా విదేశీ పెట్టుబడులు హైదరాబాద్ కు ఏ రకంగా తీసుకురావాలి, ముఖ్యంగా ఐటీ కంపెనీస్ హైదరాబాద్ కు ఏ రకంగా తీసుకురావాలి, పూర్తిగా ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ఏ రకంగా నిలవాలి అనేది కూడా అతనితో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అతని ఆలోచనలు, సలహాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సంస్థలను హైదరాబాద్ లో నెలకొల్పాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తుంది. మొత్తానికి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలి, హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ ను ఐటీ హబ్బుగా మార్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా సత్యనారాయణ సలహాలు తీసుకున్నారు. అంతేకాకుండా వారి సంస్థలను కూడా హైదరాబాద్ లో నెలకొల్పాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి హైదరాబాద్ ను అభివృద్ధి చేయడము, ఐటీ హబ్బుగా మార్చడము, పూర్తిగా హైదరాబాద్ అంటేనే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే, అదే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణను కలిశారు. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి సత్యనారాయణలను కలవడం ఇది మొదటిసారి. అంతేకాకుండా హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి హైదరాబాద్ ఐటీ రంగానికి పెట్టింది పేరుగా నిలిచింది. ఇక రానున్న రోజుల్లో ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తాము, మీ పెట్టుబడులు కూడా ఇక్కడ తీసుకురావాలి అనేది కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అరగంట సేపు భేటీ అయింది, భేటీ ముగిసింది. మొత్తానికి హైదరాబాద్ ను ఐటీ కేర్ ఆఫ్ అడ్రస్ గా చేస్తామనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. రాజిరెడ్డి, అంటే స్కిల్ యూనివర్సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. దీని ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించాలి భవిష్యత్తులో అని కూడా ఒక ప్లానింగ్ తో ఉంది. సో ఐటీ సెక్టర్ లో అప్డేటెడ్ టెక్నాలజీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఏమైనా సపోర్ట్ కోరారా? ఖచ్చితంగా, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అది సిఇఓ కాబట్టి అతనికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇన్నోవేటివ్ గా ఏ రకంగా ముందుకెళ్లాలి, కొత్త ఆలోచనలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా అతని ఆలోచనలు పంచుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ ను ఏ రకంగా ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ నిలిచింది, ఐటీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా అతని సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ యువతకు స్కిల్ ఇండియా యూనివర్సిటీ పేరు మీద స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ యూనివర్సిటీ ద్వారానే శిక్షణ, నైపుణ్యాలు యువతకి ఇచ్చేసి ఎందులో మెరుగైనటువంటి శిక్షణ ఉంటే దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే కాన్సెప్టే ఈ స్కిల్ ఇండియా. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకమైనటువంటి కోచింగ్స్ ఇస్తే బాగుంటుంది, ఈ అన్ని అంశాలు చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సత్య నాదెళ్ల కూడా ఇక్కడ మైక్రోసాఫ్ట్ సంస్థలు పెట్టడానికి కూడా ముందుకు వచ్చినట్లు కూడా మనకున్న సమాచారం తెలిసింది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.